మీరెప్పుడైనా మీ ప్రాజెక్ట్‌లో భాగంగా అగ్నిపర్వత నమూనాను తయారు చేశారా? లేదా ఎప్పుడైనా సైన్స్ ఫెయిర్‌లో అగ్నిపర్వతం నమూనాలను చూసారా? ఒకవేళ మీరు సైన్స్ ఫెయిర్‌లో అగ్నిపర్వతం నమూనాలను చూసుంటే, అక్కడ అగ్నిపర్వతం నుండి లావా బయటకు ఉబికి రావడాన్ని కూడా చూసే ఉంటారు కదా! ఈ విధంగా అగ్నిపర్వతం నుండి లావా ఉబికి రావడం అనేది ఒక ప్రత్యేకమైన రసాయన చర్య వల్ల జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఆ రసాయన చర్య గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే ద్వంద్వ స్థానభ్రంశ చర్య లేదా ద్వంద్వ వియోగ చర్య, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అయితే ఈ ద్వంద్వ వియోగ చర్య లేదా ద్వంద్వ స్థానభ్రంశ చర్యలో క్రియాజనకాలలోని సమ్మేళనాలు తమ అయాన్ల స్థానాలను మార్చుకొని కొత్త క్రియాజన్యాలను ఇస్తాయి. ఈ చర్యను మనం రసాయన సమీకరణ రూపంలో రాయడానికి ఏబి ప్లస్ సిడి అనే రెండు సమ్మేళనాలను తీసుకున్నట్లయితే, ఈ క్రియాజనకాల మధ్య రసాయన చర్య జరిగినప్పుడు ఇవి తమ అయాన్ల స్థానాలను మార్చుకుంటాయి. అంటే ఏ సి స్థానాన్ని మరియు సి ఏ స్థానాన్ని స్థానభ్రంశం చేస్తాయి. అప్పుడు ఏ సి స్థానంలోకి వచ్చి డితో కలవడం వల్ల ఏడి ఏర్పడుతుంది. అదేవిధంగా సి ఏ స్థానంలోకి వెళ్ళి బితో కలవడం వల్ల సిబి అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ విధంగా రెండు స్థానాలను పరస్పరం స్థానభ్రంశం చేసుకునే ఈ ప్రక్రియనే మనం ద్వంద్వ స్థానభ్రంశం చర్య, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని పిలుస్తాము. సరే, ఇప్పుడు మనం కొన్ని నిజమైన రసాయనాలను ఉదాహరణలుగా తీసుకొని ఈ చర్యను గమనిద్దాం. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్ HCl మరియు NaOHని తీసుకుందాం. ఈ రెండింటి మధ్య చర్య జరిగినప్పుడు అది ద్వంద్వ స్థానభ్రంశ చర్య అవుతుంది. అంటే క్రియాజనకాలు తమ అయాన్ల స్థానాలను స్థానభ్రంశం చేసుకుంటాయి. కాబట్టి హైడ్రోజన్ సోడియం యొక్క స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీనివల్ల హైడ్రోజన్ మరియు OH కలిసి HOH లేదా H2O ఏర్పడుతుంది. ఆ తర్వాత సోడియం హైడ్రోజన్ స్థానంలోకి వచ్చి క్లోరిన్తో కలుస్తుంది. దీనివల్ల సోడియం క్లోరైడ్ NaCl ఏర్పడుతుంది. కాబట్టి ఈ చర్యలో మనకు లభించే క్రియాజన్యాలు H2O అంటే నీరు మరియు సోడియం క్లోరైడ్ NaCl అంటే సాధారణ ఉప్పు. సరే, ఇప్పుడు మనం ఇంకో రెండు ఉదాహరణలను తీసుకుందాం. ఈ రెండు ఉదాహరణలలో కూడా ద్వంద్వ స్థానభ్రంశ చర్య జరుగుతుంది. కాబట్టి ఈ క్రియాజనకాలు కూడా తమ అయాన్ల స్థానాలను స్థానభ్రంశం చేసుకుంటాయి. అంటే ఈ మొదటి చర్యలో సోడియం బేరియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలాగే బేరియం సోడియంలోకి వెళ్తుంది. అప్పుడు సోడియం క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్, అదేవిధంగా బేరియం సల్ఫర్తో కలిసి బేరియం సల్ఫేట్ను క్రియాజన్యాలుగా ఏర్పరుస్తుంది. సరే, ఇప్పుడు చివరి ఉదాహరణను తీసుకుంటే ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి సోడియం హైడ్రోజన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అలాగే హైడ్రోజన్ సోడియం స్థానాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి ఇక్కడ సోడియం క్లోరైడ్ మరియు H2S హైడ్రోజన్ సల్ఫేట్ క్రియాజన్యాలుగా ఏర్పడతాయి. ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత మీకు డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఈ ద్వంద్వ స్థానభ్రంశ చర్య గురించి ఒక ఐడియా వచ్చింది కదా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సమ్మేళనాలలో ఎందుకు కొన్ని భాగాలు మాత్రమే తమ స్థానాలను మార్చుకుంటాయి. ఉదాహరణకు సోడియం ఎందుకు హైడ్రోజన్తో మాత్రమే స్థానాన్ని మార్చుకుంది, అది క్లోరిన్తో ఎందుకు మార్చుకోలేదు? అలాగే సల్ఫర్ ఎందుకు క్లోరిన్తో స్థానాన్ని మార్చుకోలేదు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం సమ్మేళనాల లోపల ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలించాలి. అందుకోసం మనం సోడియం సల్ఫేట్ జలద్రావణాన్ని తీసుకుందాం. నీటిలో కలిపినప్పుడు సోడియం సల్ఫేట్ అయాన్లుగా విడిపోతుంది. అంటే ఇది ధనావేశం కలిగిన Na+ మరియు రుణావేశం కలిగిన S-2గా విడిపోతుంది. వ్యతిరేక ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. కాబట్టి ఈ జలద్రావణంలో Na+ మరియు S-2 అయాన్లు ఒకదానికొకటి ఆకర్షితమై ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదే ద్రావణంలోకి మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClని కూడా కలిపాం అని అనుకుందాం. అప్పుడు HCl కూడా నీటిలో H+
మరియు Cl- అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ ద్రావణంలో 4 రకాల అయాన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ద్రావణంలో ఉన్న Na+ కేవలం S-2 చేతనే కాకుండా కొత్తగా వచ్చిన Cl- చేత కూడా ఆకర్షించబడుతుంది. అలాగే H+ కూడా S-2 వైపు ఆకర్షించబడుతుంది. అప్పుడు ఈ Na+ మరియు Cl- కలిసి సోడియం క్లోరైడ్ NaClగా ఏర్పడతాయి. అలాగే H+ మరియు S-2 కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ H2Sగా ఏర్పడతాయి. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను చూశారు కదా. ప్రతి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లోనూ ఈ విధంగానే జరుగుతుంది. మొదట అణువులు అయాన్లుగా విడిపోతాయి. ఆ తర్వాత ఆ అయాన్లు తమ స్థానాలను మార్చుకొని కొత్త సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఈ మోడల్ ద్వారా మనకు ఇంతకుముందు వచ్చిన అనేక సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి. మనకొచ్చిన మొదటి సందేహం ఏంటి? సోడియం హైడ్రోజన్తో కాకుండా క్లోరిన్తో ఎందుకు తన స్థానాన్ని మార్చుకోలేదు అని. ఒకసారి మీరే ఆలోచించండి. సోడియం క్లోరిన్తో స్థానాన్ని మార్చుకుంటే అప్పుడు సోడియం మరియు హైడ్రోజన్ కలిసిన అణువు ఏర్పడుతుంది. అయితే ఈ రెండు అయాన్లు ధనావేశాన్ని కలిగి ఉన్నాయి. మనకు తెలుసు కదా, ఒకే ఆవేశాన్ని కలిగి ఉన్న అయాన్లు ఎప్పుడూ కూడా ఒకదానికొకటి ఆకర్షించుకోవు. దానికి బదులు అవి వికర్షించుకుంటాయి. కాబట్టి సోడియం క్లోరిన్ స్థానంలోకి వస్తే Na+ మరియు H+ ఈ రెండు ధనావేశ అయాన్లు కలిసి ఉండలేవు. అందుకే ఒక ధనావేశ అయాన్ ఎల్లప్పుడూ కూడా ఇంకొక ధనావేశ అయాన్ స్థానాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. అలాగే ఒక రుణావేశ అయాన్ మరొక రుణావేశ అయాన్ స్థానాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. ఉదాహరణకు సల్ఫర్ క్లోరిన్ స్థానంలోకి వెళ్ళగలదా? ఖచ్చితంగా వెళ్ళగలదు. ఎందుకంటే రెండు కూడా రుణావేశ అయాన్లే. సో సల్ఫర్ క్లోరిన్ స్థానాన్ని ఆక్రమిస్తే సల్ఫర్ హైడ్రోజన్తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ఏర్పడుతుంది. మరియు క్లోరిన్ సల్ఫర్ స్థానంలోకి వెళ్ళి సోడియంతో కలిసి సోడియం క్లోరైడ్ NaCl ఏర్పడుతుంది. నిజానికి ఇవే మనకు ఈ చర్యలో లభించినటువంటి క్రియాజన్యాలు. కాబట్టి ధనావేశ అయాన్లు తమ స్థానాలను పరస్పరం మార్చుకున్నా లేదా రుణావేశ అయాన్లు తమ స్థానాలను పరస్పరం మార్చుకున్నా మనకు ఒకే రకమైన ఉత్పత్తులు వస్తాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే మనం ఈ ద్రావణంలో ఉన్న క్రియాజనకాలు అన్నింటినీ కలిపినప్పుడు కొన్ని Na+ అయాన్లు క్లోరిన్తో కలిసి సోడియం క్లోరైడ్ ఏర్పడినప్పటికీ మిగిలిన Na+ అయాన్లు సల్ఫర్తో కలిసి సోడియం సల్ఫైడ్ ఏర్పడుతుంది కదా అని, అదేవిధంగా కొన్ని H+ అయాన్లు సల్ఫర్తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడినప్పటికీ మిగిలిన H+ అయాన్లు క్లోరిన్తో కలిసి హైడ్రోజన్ క్లోరైడ్ కూడా ఏర్పడుతుంది కదా అని. కానీ అలా జరగదు. ఎందుకంటే ఈ ద్వంద్వ స్థానభ్రంశ చర్యలో ఏర్పడిన హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ఒక వాయువు. కాబట్టి అది వెంటనే ద్రావణంలో ఉండకుండా బుడగల రూపంలో బయటకు పోతుంది. ఎప్పుడైతే ఈ వాయువు ద్రావణం నుండి బయటకు వెళ్ళిపోయిందో ద్రావణంలో ఇక S-2 అయాన్లు కానీ అలాగే H+ అయాన్లు కానీ ఉండవు. కాబట్టి ఈ అయాన్లు తిరిగి సోడియం సల్ఫేట్ లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏర్పరచలేవు. సరే, ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణగా బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ను క్రియాజనకాలుగా తీసుకుందాం. వీటిని మనం జలద్రావణంలో కలిపినట్లయితే బేరియం క్లోరైడ్ Ba+2 మరియు Cl-1 అయాన్లుగా, అలాగే సోడియం సల్ఫేట్ Na+1 మరియు SO4-2 అయాన్లుగా విడిపోతాయి. ఇప్పుడు ఈ బేరియం అయాన్ సల్ఫేట్ అయాన్తో కలిసి బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది. అలాగే సోడియం అయాన్ క్లోరైడ్ అయాన్తో కలిసి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇదే మనకు ఈ చర్యలో లభించే క్రియాజన్యాలు అంటే ప్రోడక్ట్స్. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ బేరియం సల్ఫేట్ అనేది ఒక నీటిలో కరగని తెల్లటి ఘన పదార్థంలా ఉంటుంది. దీన్నే మనం అవక్షేపమని అంటాము. ఇది ద్రావణంలో ఇసుకలాగా అడుగు భాగానికి చేరుకుంటుంది. ఈ విధంగా అవక్షేపం కిందకి చేరిన తర్వాత
ద్రావణంలో Ba+2 అయాన్లు కానీ SO4-2 అయాన్లు కానీ స్వేచ్ఛగా ఉండవు. కాబట్టి Cl-1 తిరిగి Ba+2 అయాన్లతో కానీ SO4-2 తిరిగి Na+1 అయాన్లతో కానీ చర్యని జరపలేవు. సరే, దీని గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగాన్ని ల్యాబ్లో చేసినప్పుడు మొదట బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ రెండు ద్రావణాలు పారదర్శకంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ ద్రావణాలను కలుపుతామో వెంటనే తెల్లటి అవక్షేపం బీకర్లో ఏర్పడటం మనం గమనించవచ్చు. ఈ తెల్లటి అవక్షేపమే బేరియం సల్ఫేట్. ఇది నెమ్మదిగా ఫ్లాస్క్ అడుగు భాగానికి చేరుకుంటుంది. ఇలాంటి చర్యలను మనం అవక్షేపణ చర్యలు, ప్రిసిపిటేషన్ రియాక్షన్స్ అని కూడా పిలుస్తాము. ద్వంద్వ వియోగ చర్యలలో అవక్షేపం ఏర్పడటం అనేది చాలా సాధారణం. సరే, ఇప్పుడు మనం వీడియో మొదట్లో చెప్పుకున్న ఈ అగ్నిపర్వతం నుండి లావా బయటకు వచ్చే ప్రయోగాన్ని చేసి చూద్దాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు బేకింగ్ సోడా అలాగే వెనిగర్ అవసరం. ఈ రెండింటిని మనం కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వావ్, ఎంత బాగా నురగా బుడగల్లాగా పైకి వస్తోంది కదా. ఇదే చర్యను మనం మన స్కూల్ ప్రాజెక్ట్స్లో కూడా ఉపయోగించి అగ్నిపర్వతం నుండి లావా బయటకు వచ్చే మోడల్ను చూపిస్తాము. సరే, ఇప్పుడు మనం ఇక్కడ జరిగిన ఈ రసాయన చర్యను సమీకరణ రూపంలో రాసి చూస్తే బేకింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం బైకార్బోనేట్ NaHCO3. అలాగే వెనిగర్ అంటే ఎసిటిక్ ఆమ్లం CH3COOH. ఈ రెండింటిని మనం జలద్రావణంలో కలిపినట్లయితే వెనిగర్ ఎసిటేట్ అయాన్ మరియు H+ అయాన్గా విడిపోతుంది. అలాగే బేకింగ్ సోడా Na+ మరియు HCO3- అయాన్గా విడిపోతుంది. ఇక్కడ కూడా ద్వంద్వ వియోగ చర్య జరిగి ఆవేశాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. అంటే H+ Na+ అయాన్ స్థానాన్ని ఆక్రమించి H2CO3 కార్బనిక్ ఆమ్లంగా మారుతుంది. అలాగే Na+ H+ స్థానంలోకి వచ్చి CH3COONA సోడియం ఎసిటేట్గా మారుతుంది. అయితే ఇక్కడ కార్బనిక్ ఆమ్లం చాలా అస్థిరమైనది కాబట్టి ఇది ఏర్పడిన వెంటనే నీరు మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన ఈ CO2 వాయువే ద్రావణం నుండి బుడగల రూపంలో అత్యంత వేగంగా బయటకు వస్తుంది. ఈ విధంగా వాయువులు ద్రావణాన్ని దాటుకొని బయటకు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ద్రవాన్ని కూడా తోసుకుంటూ పైకి ఎగజిమ్ముతాయి. ఆ ద్రావణానికి కొంచెం ఎరుపు రంగు కలిపితే అదే అచ్చం లావాలాగా కనిపిస్తుంది. ఈ చర్యను ఉపయోగించి మన స్కూల్ ప్రాజెక్ట్స్లో కూడా అగ్నిపర్వతం నుండి లావా బయటకు వచ్చే మోడల్ను చేస్తాము. ఈ విధంగా ద్వంద్వ స్థానభ్రంశ చర్యల ద్వారా కొత్త సమ్మేళనాలు, వాయువులు లేదా అవక్షేపాలు ఏర్పడతాయని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం.